హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్ గురించి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్. ఈ వీడియో వచ్చేసి మనకి అసిస్టెంట్ పోస్టుల గురించి చేయడం జరిగింది. ఒకసారి అసిస్టెంట్ పోస్టులకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ మరియు ఫీజు పేమెంట్, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ఇది మనం ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి హైకోర్టు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయవచ్చు. లేదు అంటే కనుక డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ తెలంగాణ వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th January 2025 నుంచి 31st January 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st January 2025 11:59 PM వరకు అయితే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానీ లేదంటే ఇంకేమైనా అప్డేట్స్ కానీ తెలియాలి అంటే కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి హైకోర్టు వెబ్సైట్ నుంచి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఇది డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు మనం. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ ఉద్యోగాలు చేస్తున్నారో వారికి వచ్చేసి 10th February 2025 అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి 25 February 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్లో ఎవరైతే చేస్తున్నారో వారికి సపరేట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. చూసే ముందు డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ ముందు డేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే కనుక April 2025లో అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించవచ్చు. ఫ్రెండ్స్, హైకోర్టు నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ ఇవే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ అయితే ఉండడం జరిగింది కనుక అభ్యర్థులు ఒకసారి గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ వైజ్ చూసుకుందాం. ఓసీ 11 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇందులో 6 ఉమెన్కి రిజర్వ్ చేయబడినాయి. ఈడబ్ల్యూఎస్ టోటల్ 5 ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఉన్నాయి. తర్వాత వినికిడి లోపం ఉన్నవారికి 1, లోకోమోటర్ డిసబిలిటీస్ ఉన్నవారికి 1, ఎక్స్ సర్వీస్ పర్సన్స్కి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 ఉమెన్కి రిజర్వ్ చేయబడింది. బీసీబీ 4 పోస్టులు ఉన్నాయి. అందులో 1 ఉమెన్కి. బీసీసీ 1 పోస్టు. బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి. అందులో 2 ఉమెన్కి రిజర్వ్ చేయబడినాయి. బీసీఈ 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 ఉమెన్కి. ఎస్సీ 7 పోస్టులు ఉన్నాయి. అందులో 2 ఉమెన్కి. ఎస్టీ 3 పోస్టులు, అందులో 1 ఉమెన్కి. టోటల్గా 42 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో 16 ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక డిగ్రీ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్లో డిగ్రీ అనేది చేసి ఉండాలి. అయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఏదైతే నోటిఫికేషన్ పబ్లిష్ చేయబడిందో ఆ డేట్కి ముందు అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 1 July 2025 నాటికి క్యాండిడేట్ 18 సంవత్సరాల ఏజ్ అయితే నిండి ఉండాలి. అంటే 19 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అదేవిధంగా 34 సంవత్సరాలు అనేది క్రాస్ అవ్వకూడదు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఇప్పటికే వర్క్ చేస్తున్నారో వారికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనిలో చూసుకున్నట్లయితే మనకి 90 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 50 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, 40 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 120 minutes ఉంటుంది. అంటే 90 క్వశ్చన్స్కి మనకి 120 minutes టైం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వైవాకి వచ్చేసి 10 marks అయితే ఇవ్వడం జరుగుతుంది.
దీని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మనకి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 45% అయితే ఉంటుంది. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి అయితే 40%, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 30% మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చేసి 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది మన ఓరల్ ఇంటర్వ్యూకి. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ జాబ్ అయితే చేస్తున్నారో ఈ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా హెడ్ ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో, అదేవిధంగా హైకోర్ట్ ఆఫ్ లీగల్ సర్వీస్ కమిటీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీరికి కూడా అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 కండిషన్ల మీద ఆధారపడి వీళ్ళకి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో నోటిఫికేషన్ వచ్చిన టయానికి 2 years సర్వీస్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా రెండోది వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వారు తెచ్చుకోవాలి. ఈ 2 కండిషన్స్ మీట్ అయితే వారికి అడిషనల్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఓసీ మరియు బీసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారైతే మాత్రమే 400 పే చేయాల్సి ఉంటుంది. అదర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు జనరల్లో అయితే 600 ప్లస్ ఈ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి ఆన్లైన్లో పే చేయవచ్చు. ఈ వన్స్ పే చేసామంటే ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్. అలాగే దీనికి ఫైనల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ లిస్టు, పాస్ సర్టిఫికేటు, అదేవిధంగా డేట్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్ఎస్సి, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా ఈబీసీకి సంబంధించి ఓబీసీకి సంబంధించి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ తోటి సైన్ అటువంటి 2 సెట్ల జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే కనుక వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అప్లై చేసుకునే విధానం చూసినట్లయితే కనుక ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. అలాగే పార్ట్ బిలో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎవరైతే పార్ట్ ఏ కంప్లీట్ చేస్తారో కంప్లీట్ చేసిన వారికి ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత పార్ట్ బిలో మనము మన అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అయితే వారి క్వాలిఫికేషన్ను బట్టి ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక అన్ని పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఇండివిజువల్ అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి అప్లై చేసే టైంలో కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం ఒకసారి పీడిఎఫ్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక అప్లై చేసే టైంలో మనకి అక్కడ అడగడం జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత సైజు కావాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా అక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం చూసి దాన్ని బట్టి మన డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్లు మరియు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి మన టెలిఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకునేవారు ఇక్కడ టైమింగ్స్ కూడా ఇవ్వడం గమనించండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.